ఎకో ఇది ఒక మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. ఇదైతే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే మూవీ అంత వర్కౌట్ అవ్వలేదు, నాకైతే నచ్చలేదు అనమాట. లాస్ట్ టైం అయితే కిష్కింధకాండం అని చెప్పి సేమ్ థ్రిల్లర్ మూవీతో అయితే డైరెక్టర్ వచ్చాడనమాట. అదే డైరెక్టర్ దీన్ని కూడా డైరెక్ట్ చేశాడు. అదైతే వర్కౌట్ అయ్యింది నాకైతే కొంచెం. ఇదైతే అసలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అనమాట. తెలిసిందే మలయాళం మూవీస్ మనకి ఎంత స్లోగా ఉంటాయో కానీ ఈ మూవీ అయితే మరీ డెడ్ స్లోగా ఉంటుంది అనమాట. స్లో అంటే ఒక మధ్యలో చిన్న పికప్ అవుతుందేమో అనుకున్నాను కానీ లేదు, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే స్లో ఫేస్లో స్లోగానే తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఈ మూవీని అలా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అనమాట. ఇది ఫాస్ట్ స్టేజ్గా కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ ఎందుకో వాళ్ళకి మలయాళం వాళ్ళు అలా తీస్తేనే వాళ్ళకి నచ్చుద్దేమో తెలీదు. అక్కడ ఎక్కొచ్చేమో కానీ ఇక్కడైతే మరీ అయితే మన వాళ్ళు అయితే మన అంత పేషెన్స్గా అయితే ఉండలేరు అనమాట. మూవీని అయితే మరీ చాలా పేషెంట్గా ఉండాలి. మూవీ సీన్స్ కూడా చాలా స్టార్టింగ్ అయితే బాగానే స్టార్ట్ అయింది అనమాట. కానీ నచ్చి సీన్స్ ఏమైనా ఉన్నాయంటే దాంట్లో ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ కానీ డాగ్స్ ట్రైనింగ్ సీన్స్ కానీ బాడీ గార్డ్ సీన్స్ కానీ డాగ్ సీన్స్ కానీ అయితే ఫారెస్ట్లో జరిగే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి అనమాట. ఓకే, బాగున్నాయి, నచ్చినాయి కూడా. కానీ దాని తర్వాత నుంచి అని మూవీ పికప్ అవుతుందేమో అనుకున్నాను కానీ లేదు, అదే సో ప్లేస్లో అయితే తీసుకెళ్లారన్నమాట. అనవసరమైన సీన్స్ అన్ని తీసుకొచ్చి చాలా అంటే చాలా ట్రాక్ చేసుకుంటూ వచ్చారు. దాన్నే ఫాస్ట్ ఫార్వర్డ్ కింద చూసేయచ్చు మూవీని. అదే ఫాస్ట్గా పెట్టుంటే మూవీ అనేది ఇంకా కొంచెం గమ్మున అయిపోయేదేమో నాకైతే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. మరీ డెడ్ స్లోగా ఉందన్నమాట. నేనే ఇక్కడ దాకా వచ్చాను బాబు, క్లైమాక్స్ చూడకపోతే నా వల్ల కాదు, ఇంకా ఇక్కడ దాకా చూస్తాను కదా అని చెప్పి ఏదో కష్టపడి చూశాను తప్ప నేనైతే చాలా బలవంతంగా చూడాల్సి వచ్చింది. మూవీ కంప్లీట్ అయ్యే వరకు నా వల్ల అయితే కాలేదనమాట. మూవీ సగంలోనే అయిపోయింది నా పని అయితే. అలా అయితే జరిగిందనమాట. కలుగుద్ది ఊరే ఏదో రివీల్ చేయాలనుకుంటున్నారు, రివీల్ చేశాను అనే ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఇంకా అది చేస్తాం అని చెప్పి చాలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి దాకా కూర్చోబెట్టి ఆఖరి రివీల్ చేస్తారు దాన్ని. నేనప్పుడు ఓకే గుడ్, జస్ట్ గుడ్ అనిపించింది తప్ప ఏం మాత్రం సూపర్ అనే ఫీలింగ్ అయితే కలగలేదనమాట. అంత వర్కౌట్ కూడా కాలేదు. ఆ ట్విస్ట్ కూడా జస్ట్ ఓకే, ఏదో గుడ్ అంతే ఉంది అనే ఫీలింగ్ కలిగింది తప్ప ఏది అనిపించలేదనమాట. ఇంకా మూవీ అయితే మీ ఇష్టం చూడాలనుకుంటే మలయాళం మూవీస్ ఇష్టపడే వాళ్ళు, లేకపోతే మలయాళం వాళ్ళ న్యాచురల్ ప్లేసెస్ కానీ లొకేషన్స్ కానీ ఉంటాయి కదా, ఆయన ఇష్టపడే వాళ్ళు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్